వెల్కమ్ టు V999 న్యూస్. పరవాడ ఫార్మ్ సిటీలో లూపింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ లో సోమవారం జరిగిన ప్రమాదంలో బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని, మానవ తప్పిదం ఉంటే కఠిన శిక్ష తప్పదు ఎమ్మెల్యే హెచ్చరించారు. ఒక విధమైన గ్యాస్ లాగా లీక్ అయ్యి ఒక 6 ఇంజూర్ అవడం వాళ్ళ ఎంప్లాయీస్. మరి నిన్నైతే మార్నింగ్ అయితే ఆందోళనకరంగా ఉంది అన్నారు. నేను నాదెండ్ల మనోహర్ గారు వస్తే అరకు పాడేరు పౌర సరఫరా శాఖ మీద సమీక్ష అంటే అక్కడ పాడేరులో ఉన్నప్పుడు మధ్యాహ్నం వరకు వాళ్ళు ఎవరికి చెప్పినట్లేదు. మా 4 గంటలకి మా ఎంఆర్ఓ ఫోన్ చేస్తే వితౌట్ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. యాక్చువల్గా రేపు అరకు రివ్యూ ఉంది, రేపు నారాయణ మనోహర్ గారితో ఉంది, రేపు ఇద్దరు కలిసి రావాలి మధ్యాహ్నం. చాలా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే గత 6 నెలలుగా మేము చెప్తా ఉన్నాం, వార్న్ చేస్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఈ కంపెనీల్లో జరుగుతున్న యాక్సిడెంట్ అయితే అది దురదృష్టం అనాలా, నెగ్లిజెన్స్ అనాలా జరుగుతూనే ఉన్నాయి. కొన్ని అన్ఫార్చునేట్ గా సడన్ గా జరిగే యాక్సిడెంటల్లీ జరిగే ఇష్యూస్ లో వాళ్ళ తప్పు లేని దానికి క్షమించవచ్చు, కానీ కొన్నిట్లో మాత్రం హ్యూమన్ ఎర్రర్తో నెగ్లిజెన్సీతో జరుగుతాయి మాత్రం క్షమించే విషయాలు కాదు. వారం రోజుల్లో ఇంతకుముందు కలెక్టర్ గారితో మాట్లాడాను. ఎంపీ సీఎం రమేష్ ను కూడా పార్లమెంటు సెలవుల్లో రమ్మన్నాం. ఇది సీరియస్ గా రివ్యూ చేస్తాం. ఎందుకంటే మనిషి తప్పుతో గాని జరిగితే మాత్రం ఇటు పరిస్థితుల్లో క్షమించేది లేదు. రీజనబుల్ గా కంపెనీస్ కి ఇవ్వాల్సిన టైం అంతా ఇచ్చాం. 1 year వెయిట్ చేశాం. కంపెనీలు రావాలి, ఇండస్ట్రీ పెరగాలి, ఈ రాష్ట్రం కానీ ఈ ప్రాంతం కానీ గ్రోత్ పెరగాలి అని అనుకుంటాం. దాన్ని మనిషి ప్రాణాంతో ముడిపెట్టి తాకట్టు పెట్టి చేసేదైతే కాదు. మనుషులు తప్పిదాల నుండి గాని కంపెనీ నెగ్లిజెన్స్ నుండి గాని జరిగితే మాత్రం అది క్షమార్హం కాదు. రేపొద్దున్న ఇండస్ట్రీస్ ఆఫ్ కంపెనీస్ గాని మా పొల్యూషన్ కమిటీ కానీ రేపొద్దున్న సీరియస్ గా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి సీరియస్ గా చెక్ చేయమని చెప్పా. ఎక్కడా కూడా ఈ లీకేజ్ అనేది సేఫ్టీ మెజర్స్ తీసుకుంటా ఉన్నారా? మాస్కులు గాని ఇప్పుడు సోఫిస్టికేటెడ్ మాస్కులు వచ్చాయి. ఇలాంటి విషవాయువులు వచ్చినప్పుడు పీలిస్తే కూడా లోపలికి వెళ్ళని సోఫిస్టికేటెడ్ మాస్కులు వచ్చాయి. మరి ఏ వాడుతున్నారు ఏంటనే దాని మీద కూడా చెక్ చేస్తాం. తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నిస్తాం. మీరు అనుకుంటారు యాక్సిడెంట్ కి ఇది చెప్తా ఉన్నారు, ఇది మామూలు అయిపోయింది అని. కానీ ఒకటే మా రిక్వెస్ట్ గాని, డిమాండ్ గాని, వార్నింగ్ గాని, ప్రాణాలు పణంగా పెట్టి చేసే కార్యక్రమాలు మాత్రం దయచేసి చేయకండి. మనిషి చనిపోతే 1 కోటి రూపాయలు ఇస్తున్నాం, 50 లక్షలు ఇస్తున్నాం అంటే పోయిన ప్రాణం తిరిగి రాదు. ఆ కుటుంబాల లాస్ అనేది నేను ఇచ్చే డబ్బుతో పోడ్చలేదు. మరి సీరియస్ గా ఎంక్వైరీ చేస్తా. తప్పులుంటే మాత్రం ఏ కంపెనీని వదిలే ప్రసక్తి లేదు. మాకు ఇండస్ట్రీ కావాలి. అట్ ద సేమ్ టైం మా ప్రాంతంలో ఇలాంటి అలజడి జరిగే కార్యక్రమాలు కూడా జరగకూడదనేది మా విజ్ఞప్తి.